స్వతంత్ర ఫోకస్. నేను సుమహిత. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ సంవత్సరం అనేక కీలక పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం బీభత్సంగా మారింది. యుద్ధం కారణంగా గాజా ప్రాంతం శ్మశానంగా మారింది. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎదిగింది. చంద్రయాన్ 3 ప్రయోగంతో అమెరికా, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్గా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. పశ్చిమాసియా బగ్గుమంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ జ్వాలలెగిసిపడ్డాయి. ఉరుములేని పిడుగులా ఇజ్రాయెల్ పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ వేలాది రాకెట్లతో మెరుపు దాడులకు దిగింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం కారణంగా లక్షలాది మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉంటే యుద్ధాన్ని ఆపివేయడానికి ఐక్యరాజ్య సమితి ఎటువంటి చొరవ చూపకపోవడానికి శాంతి ప్రియులు విమర్శిస్తున్నారు. మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. 2023 అక్టోబర్ నెలలో గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పైకి రాకెట్ల వర్షం కురిపించారు హమాస్ మిలిటెంట్లు. దీంతో ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ పై మిలిటరీ ఆపరేషన్ ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిడ్ ప్రకటించారు. ఆపరేషన్ ఆఫ్ ఆక్సా స్ట్రామ్ పేరుతో ఇజ్రాయెల్ పై 5,000 రాకెట్లను ప్రయోగించినట్లు ఒక వీడియోలో మహమ్మద్ డెయిడ్ పేర్కొన్నారు. రాకెట్ల వర్షం కురిసిన కాసేపటికే పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో చొరబడ్డారు. గాజా స్ట్రిప్ లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు, పారాషూట్లతో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లారు. సరిహద్దులోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. హమాస్ ఆకస్మిక దాడులకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. సరిహద్దులోని ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని ఆదేశించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని దేశ ప్రజలను హెచ్చరించింది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. హమాస్ మిలిటెంట్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయెల్ యుద్ధంలో ఉందంటూ అధికారంగా ప్రకటించారు. హమాస్ మిలిటెంట్లు దాడులకు కౌంటర్ గా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్క్వాడ్స్ ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు ప్రారంభించాయి. దాడులు ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న భీకర పోరులో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 1,00,000కు పైనే ఉంటుందని భావిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ సంఘటనలే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోకి వలస వచ్చిన యూదుల హింసాత్మక చర్యల కారణంగా వందలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. దీంతో జెరూసలేంలోని ముస్లింల పవిత్ర స్థలమైన ఆల్ అక్సా ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆల్ అక్సా అంటే జెరూసలేంలోని ఓ మసీదు. 5,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకోవడానికి వీలున్న ఈ మసీదును 8వ శతాబ్దంలో నిర్మించారు. ఏడాది కిందటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతం పరిణామాలతో ఆల్ అక్సా మసీదు ఉన్న ఏరియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడులు చేసింది.
ఇప్పటికీ 2 నెలలు దాటింది. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పటికీ మానవాళి ఎంతగానో నష్టపోయింది. ఈ రోజు ఎంతమంది చనిపోతున్నారో లెక్కలు కూడా తెలియడం లేదు. అయితే పులి మీద పుట్రలా పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ఒకటి వచ్చి పడింది. దేశాల నుండి ఒత్తిడి వచ్చిన ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరి మాట వినడం లేదు. ప్రపంచ పటం నుండి పాలస్తీనా దేశాన్ని తుడిచిపెట్టుకుపోయేంత వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని రంకెలు వేస్తున్నాడు. ఇజ్రాయెల్ కు అగ్రరాజ్యమైన అమెరికా అండ దొరకడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ప్రపంచ శాంతికి పూచికత్తుగా ఉండాల్సిన ఐక్యరాజ్య సమితి కూడా యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి చొరవ చూపడం లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఏమైనా యుద్ధం ఎప్పుడు వేడుక కాదు, యుద్ధం ఎప్పుడు విషాదాన్ని మోసుకొస్తూనే ఉంటుంది. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలను ప్రజలు చూశారు. 2 ప్రపంచ దేశాలు సమస్త మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలి, ప్రపంచ శాంతికి పూచికత్తుగా మారాలి, ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకురావాలి, జన నష్టాన్ని నివారించాలి అని ప్రపంచ శాంతి ప్రియులు కోరుతున్నారు.